గుడ్ మార్నింగ్ మై డియర్ చిల్డ్రన్. ఈరోజు మనం ఈ వీడియో పాఠం ద్వారా పదార్థాల స్వభావం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఒకరోజు రిత్విక్ వాళ్ళ నాన్నగారు పులిహార తయారు చేయడం రిత్విక్ గమనించాడు. ఆ పులిహార తయారీలో వివిధ రకాలైనటువంటి పదార్థాలు వాళ్ళ నాన్నగారు వేయడం రిత్విక్ చూశాడు. కొద్ది క్షణాల్లోనే రుచికరమైన పులిహార తయారీ జరిగింది. అయితే దానిలో చింతపండు గుజ్జు వేయడం రిత్విక్ గమనించాడు. నాన్నగారు పులిహోర తయారీకి చింతపండు గుజ్జును ఎందుకు కలిపారు అని అడిగారు. మరి చింతపండు గుజ్జు ఎందుకు వేశారో మనకందరికీ తెలిసిందే. ఎందుకు అంటే పులిహోర పులుపుగా ఉండాలి అంటే చింతపండు గుజ్జును కలపడం వలన పులుపుగా ఉండి రుచికరంగా ఉంటుంది. మరి చింతపండు లాంటి రుచి కలిగిన అంటే పొల్లగా కలిగినటువంటి మరొక పదార్థము ఏమంటే అందులో చాలా ఉన్నాయి. అందులో మొదటిగా నిమ్మకాయ, నారింజ, దబ్బకాయ అటువంటివిగా మనం చెప్పవచ్చు. అయితే చింతపండు గుజ్జును పొల్లని రుచి కలిగి ఉంటుంది, కావున దీనిని పులిహారలో పులుపు కోసం కలిపారు. చింతపండు వలె నిమ్మరసం కూడా పొల్లని రుచిని కలిగి ఉంటుంది. పులుపు అనేది ఈ పదార్థాల యొక్క స్వభావం. మరి ఇటువంటి పదార్థాల యొక్క స్వభావం గురించి మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ఇందులో పదార్థాలు స్వభావాన్ని బట్టి 3 రకాలుగా మనం విభజించవచ్చు. అవి ఆమ్లాలు, రెండవది క్షారాలు, మూడవది తటస్థ పదార్థాలు. ఆమ్లాలు మనం తీసుకున్నట్లయితే చింతపండు, నిమ్మ వంటి పదార్థాలు రుచికి పుల్లగా ఉంటాయి. మరి ఇటువంటి పదార్థాలను ఏమంటాము అంటే ఆమ్లాలు అని అంటాం. ఆమ్లాలు పుల్లని రుచిని కలిగి ఉంటాయి. అయితే ఇక్కడ ఆమ్లము ఇంగ్లీష్లో యాసిడ్ అనే పదం నుంచి వచ్చింది. యాసిడ్ అనే పదం ఎసిర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఏసిర్ అంటే పులుపు అని అర్థం. పిల్లలు, ఇక్కడ ఒక కృత్యము ఉంది. ఈ కృత్యాన్ని మీ అందరూ కూడా చేయాలి. ఇక్కడ మనకు కొన్ని పదార్థములు తీసుకోవడం జరిగింది. ఆ పదార్థాల్లో రుచి ఎలా ఉంది? రుచికి మనం పుల్లగా ఉంటేది ఆమ్లం అని చెప్పుకున్నాం కదా. సో అది ఆమ్లమా, ఆమ్లము కాదా అని మీరు చెప్పవలసి ఉంటుంది. ముందుగా టమాటా రసం. టమాటా రసం రుచి ఏ విధంగా ఉంటుంది? పులుపుగా ఉంటుంది. అది ఆమ్లమేనా? ఎస్, అది ఆమ్లము అందులో ఉంది. పంచదార ఎలా ఉంది? తీపిగా ఉంది. సో ఇది ఆమ్లము కాదు. పెరుగు రుచి ఎలా ఉంది? పులుపుగా ఉంది. సో ఇది మనం ఆమ్లమని చెప్పవచ్చు. పచ్చి మామిడికాయ ఇది కూడా పులుపుగా ఉంటుంది. మరి ఇది ఆమ్లమని చెప్పవచ్చు. ఉప్పు రుచికి ఉప్పుగా ఉంటుంది, కాబట్టి ఇది ఆమ్లము కాదు అని చెప్పవచ్చు. ఉసిరికాయ కూడా పులుపుగా ఉంటుంది, కాబట్టి ఇందులో ఆమ్లము ఖచ్చితంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. కమలారసం. అయితే ఈ కమలారసం అనేది పులుపుగా ఉంటుంది, కాబట్టి ఇది ఆమ్లము అని చెప్పవచ్చు. కాబట్టి పై పదార్థాలలో పుల్లని రుచిని కలిగి ఉన్నటువంటి వాటిని ఆమ్లవల్లి అని మనం చెప్పవచ్చు. టమాటా రసం, పెరుగు, పచ్చి మామిడికాయ, ఉసిరికాయ, కమలారసం ఇవన్నీ కూడా రుచికి పుల్లగా ఉంటాయి, ఎందుకంటే అవి ఆమ్లాలను కలిగి ఉంటాయి. అయితే ఏ ఏ పండులో ఎటువంటి ఆమ్లాలు ఉంటాయో ఒక్కసారి వాటి పేర్లు చూద్దాం. నిమ్మకాయలో మనం గమనిస్తే సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. అలాగే చింతపండులో మనం గమనిస్తే టార్టారిక్ ఆమ్లం ఉంటుంది. యాపిల్ పండులో అయితే మాలిక్ ఆమ్లం ఉంటుంది. టమాటాలో ఆక్సాలిక్ ఆమ్లం అనేది ఉంటుంది. అయితే మనం ఇంతకుముందు మనం విటమిన్స్ గురించి చెప్పుకునేటప్పుడు విటమిన్ సి గురించి మరి అందరూ కూడా తెలుసుకున్నారు. విటమిన్ సిని ఏమంటాము అంటే ఆస్కారిక్ ఆమ్లము అని అంటాం, ఆస్కార్బిక్ ఆమ్లం అని అంటాం. సో ఇది నిమ్మజాతి పండ్లు, ఉసిరిలో అధికంగా ఉంటుంది ఈ ఆస్కార్బిక్ ఆమ్లము, విటమిన్ సి. అయితే ఈ ఆమ్లాలను మనం కొన్ని తినే ఆమ్లాలు కాకుండా మనం స్నానపు గదులు, టాయిలెట్లను శుభ్రపరచడానికి కొన్ని ఆమ్లాలను కూడా వినియోగించడం జరుగుతూ ఉంటుంది, యాసిడ్స్. ఆ ఆమ్లాన్ని స్నానపు గది నేలపై వేసినప్పుడు మీరు ఒక్కసారి గమనించే ఉంటారు, నురగ ఎక్కువగా వస్తూ ఉంటుంది.
నురగ వచ్చి స్నానపు గది అంతా కూడా క్లీన్గా మనం గమనించవచ్చు ఉంటుంది. సో సాధారణంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని స్నానపు గదులను శుభ్రపరచడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మనం ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కానీ మనం బాత్రూంలో వేసినట్లయితే ఇది ఘాటైన వాసన వస్తుంది, అలాగే దట్టమైన పొగలను కూడా విడుదల చేస్తుంది. అలాగే ఈ ఆమ్లాల గురించి ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే బ్యాటరీ మనం గమనించినట్లయితే బ్యాటరీలో ఖచ్చితంగా సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది ఉంటుంది. అలాగే మరి బ్యాటరీలో సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని వినియోగిస్తారని మీరు తెలుసుకున్నారు. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం ఇవన్నీ కూడా ఖనిజ ఆమ్లాలు అని లేదా కృత్రిమ ఆమ్లాలు అని అంటారు. ఎందుకంటే వీటిని భూమి నుండి తవ్వి తీసిన ఖనిజాల నుండి కృత్రిమంగా తయారు చేస్తారు కాబట్టి వీటిని కృత్రిమ ఆమ్లాలు అని అంటాం. అయితే అలాగే మీరు ఎప్పుడైనా సరే కూల్ డ్రింక్ తాగారా అందులో మీరు కానీ గమనించినట్లయితే అందులో కార్బోనిక్ ఆమ్లము ఉంటుంది. ఆ సోడాను మనం తయారు చేసేటప్పుడు ఒకసారి గమనించినట్లయితే ఆ సోడాలో ఉన్నటువంటి నీటికి కార్బన్ డయాక్సైడ్ వాయువును కలుపుతారు. ఎప్పుడైతే కార్బన్ డయాక్సైడ్ వాయువు నీటితో కలిసిందో అది కార్బోనిక్ ఆమ్లంగా తయారవుతుంది. మరి ఇటువంటి కార్బోనిక్ ఆమ్లము మనం సోడా రూపంలో తీసుకుంటూ ఉంటాము. అలాగే ఇతర పానీయాల్లో కూడా కార్బోనిక్ ఆమ్లము అనేది ఉంటుందని మనం చెప్పవచ్చు. One day Ritvik saw his father preparing pulihara. He assisted his father in arranging pulihara ingredients. Just in a few minutes his father made delicious pulihara with tamarind paste. Ritvik has a doubt. Daddy, why did you add tamarind paste in preparing pulihara? In previous class you have learnt about the ingredients which are used to prepare food items. Can you tell why tamarind paste was used as an ingredient in pulihara? Yes, tamarind paste has sour taste, so it is added to pulihara to get sour taste. Lemon juice is another substance which has sour taste like tamarind. Sour taste is the nature of these substances. Let us know about the nature of different substances in this lesson. Here the substances mainly divided into three types. One is the acids, second one is bases, and neutral substances, third one is. Here first we discussed in this video discussed about acids. Why are tamarind and lemon juice sour in taste? Substances like tamarind and lemon contain some substances which give sour taste. These type of substances with sour taste are known as acids. The word acid came from the Latin word acere, means sour. Let us taste some substances in our house and identify their name, their nature through taste from your previous experiences. Here activity 1 is given. You observe this table. Here are mainly 7 substances are there. One is tomato juice, second sugar, curd, raw mango, table salt, amla, and orange juice. Here these substances just you find the taste of these substances and you observe if those substances are in sour, we decide that one is acid. If you that not in sour taste, we can decide that is not an acid. Okay, so here if you observe these substances, tomato juice, curd, raw mango, amla, and orange juice have sour taste because they contains acids. Other are not an acids. Here some fruits are there. Here so what is the name of the acid is in it. First we take lemon. The lemon citric acid is there in lemon, and tartaric acid is there in tamarind. Malic acid is there in apple, and oxalic acid is in tomato. So here you have learnt about vitamin C in previous lesson. Ascorbic acid is also called as vitamin C. It is available in citrus fruits and in amla. You might have observed that some acids are used in cleaning of toilets.
So generally hydrochloric acid is used for bathroom cleaning. It is liberates thick fumes and pungent smell when poured on the floor. And another acid is there, that one sulfuric acid is used in batteries. Some acids like hydrochloric acid, sulfuric acid and nitric acids are known as mineral acids or synthetic acids because they are prepared artificially from minerals which are extracted from the earth. Have you ever drink soda or cool drink? Soda water and cool drinks contain carbonic acids. Carbonic acids are prepared by adding carbon dioxide to water. Okay, these are the acids mainly. Next in next class we discuss about bases. క్షారాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.